విశాఖ జీవీఎంసీ 84వ వార్డు పరిధిలో 8.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ మోదంశెట్టి చిన్నతలు వెల్లడించారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడంలో సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేఎన్ఆర్ పేటలో 19.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కాలువలు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. సలపవానిపాలెంలో ఎస్డబ్ల్యూ డ్రైన్లు 19.86 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. సిరసపల్లి గ్రామంలో ఎస్డబ్ల్యూ డ్రైన్, సీసీ రోడ్, సీసీ డ్రైవ్ పనులను 39.98 లక్షలతో చేపడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 12 కోట్ల రూపాయలతో 84వ వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో సుమారు 20 కోట్ల రూపాయలతో ఈ వార్డులో అభివృద్ధి చేశామని తెలిపారు. మరొక 10 కోట్ల రూపాయలు అభివృద్ధి కొరకు జీవీఎంసీ కార్యాలయంలో ప్రపోజల్ పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనకు సహకరించిన వార్డులోని ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విషయం ఏంటంటే అనకాపల్లిలోని ఉన్నటువంటి అన్ని డివిజన్ల కల్లా గెలిచినటువంటి వార్డు ఈ అందరూ సహా మా వార్డ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని నా కళ. అయితే రెండు రోడ్డుకి నమస్కారాలు. కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లు నిధులు తెచ్చాము 84వ వార్డుని. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 30 కోట్ల వరకు కోట్లు. అనకాపల్లి ప్రజలు 84వ వార్డు కార్పొరేటర్గా మా శ్రీమతి గారిని గెలిపించిన తర్వాత గతంలో ఒక 20 కోట్ల వరకు నిధులు మంజూరు చేసుకోవడం టీఎంపీ నుంచి చేసుకోవడం జరిగింది. అది 2 పిహెచ్సీలు పప్పాక కేఎన్ఆర్పేట ఒక పిహెచ్సి, ఇక్కడ కోర్టు గారు ఒక పిహెచ్తో కలిపి మొత్తం రోడ్డు డెవలప్మెంట్లు కానీ, ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఇలాగా మొత్తం ఈ రోజు వరకు అయితే 33 కోట్ల వరకు గ్రాంట్ తీసుకొని మనం ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత 6 నెలల క్రితం ఒక 6 కోట్లు వర్కులు శాంక్షన్ చేయించి అవి ఆన్గోయింగ్లో ఉన్నాయన్నమాట. వర్కులు అవుతున్నాయి. కొన్ని వర్కులు పూర్తయినాయి, కొన్ని వర్కులు ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ సుమారు 6.8 కోట్లు మళ్ళీ నిధులు మంజూరు చేయించి ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ గారుతో సహకారంతో మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ 6.8 కోట్లు మళ్ళీ లేటెస్ట్గా శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు టెండర్లోకి కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి, కొన్ని టెండర్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన వెంటనే వర్క్లు స్టార్ట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఇదే కాకుండా మళ్ళీ రాబోయే టైంలో కూడా సుమారు 10 కోట్ల వరకు ప్రపోజల్స్ తయారు చేసి పెట్టాం. అవి కూడా త్వరలో మంజూరు చేయించుకొని డెవలప్మెంట్ చేస్తుంది. 84వ వార్డు అనకాపల్లికి ఒక మనీ పట్టణంలా తయారు చేసి రూపురేఖలు మార్చి సుందరంగా తీర్చిదిద్దాలని కోరికతో ఈ నిధులన్నీ మంజూరు చేయడం జరుగుతుంది. అది మీ అందరి సహకారంతో, మీ పత్రికలు, ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ముందుకి కృషి చేస్తారని చెప్పి మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.